కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నా జీవిత కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నీ కృపా 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 నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఇబ్బందుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. ఇబ్బందుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి అన్నీ చెప్పండి. మనం ఒక అంశం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అంశం పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఎవరు అంటే యోనాతాను కుమారుడు. యోనాతాన్ ఎవరు అంటే సౌలు కుమారుడు. సౌలు ఎవరు అంటే దావీదు మామ. దావీదు గారు అన్నారు కదా, ఆయన మామగారు సౌలు. అంటే యోనాతాన్ ఎవరు? బావమర్ది. బావమర్ది కొడుకు మెఫీబోషెత్. ఈ సౌలు కుటుంబకులు ఎవరైనా మిలిగి ఉన్నారా? ఎవరైనా మిలిగి ఉన్నారా? నేను మేలు చేయాలి అని దావీదు అన్నప్పుడు అతని కుటుంబం గురించి తెలిసిన వాడు ఒకడు ఉన్నాడయ్యా అని చెప్పేసి సీబా అనే వ్యక్తిని పిలిపించాడు. సీబాని అడుగుతున్నాడు, మా కుటుంబం తెలుసు కదా, ఎవరు ఉన్నారా అంటే సీబా చెప్తాడు, అయా సౌలు కుటుంబంలో ఒక్కడే మిలిగి ఉన్నాడు, వాడు కుంటి కాళ్ళోడయ్యా, వాడు లోదేబారులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? లోదేబారు అంటే ఆహారం లేని స్థలం. అలానే మురుగుతూ, అలానే బలహీనంగా, అలాగే క్షీణించిపోతూ బ్రతుకుతున్నాడయ్యా అని చెప్తున్నాడు మెఫీబోషెతు గురించి సీబా. లోదేబారు అనే ఊళ్ళో ఎవరి ఇంట్లో ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ వాక్యం చదువుకున్నాం. సమూయేలు 2వ గ్రంథం
9వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడెక్కడున్నాడని రాజు అడుగగా సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అక్కడ గమనించండి, లోదేబారు అనే ఊర్లో ఉన్నాడు. కరెక్టే. లోదేబారులో ఎవరింట్లో ఉన్నాడంటే మాకీరు. మాకీరు మాకీరు అంటే అర్థం ఏంటంటే అమ్మబడుట. లోదేబారు అనే ఊర్లో అంటే ఆహారం లేని స్థలంలో అమ్మబడ్డాడు మనిషి. మాకీరు అంటే అమ్మబడుట. ఈ రోజున అమ్మబడ్డా నువ్వు కూడా. కొన్ని విషయాలు అమ్మబడ్డావు. సీరియల్ చూడకుండా నువ్వు ఉన్నట్లేదు అంటే అర్థం తెలుసా? నువ్వు అమ్మబడ్డావు. దేనికి? సాతానుగాడికి అమ్మబడ్డావు. ఎన్ని పొల్లైన పక్కన పెట్టి, ఎన్ని ముచ్చట్లైన పక్కన పెట్టి ఆ సీరియల్ టైం కరెక్ట్గా వెళ్తున్నట్టు అర్థం తెలుసా? అమ్మబడ్డావు. లోదేబారులో కూడా మెఫీబోషెత్ కూడా అమ్మబడ్డాడు. మాకీరంట ఉన్నాడయ్యా, మాకీరంట అమ్మబడటం. అమ్మబడ్డాడు. ఎక్కడ అమ్మబడ్డాడు ఈ మనిషి అంటే ఆహారం లేని స్థలంలో. ఈ రోజున నీవు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి నీవు కూడా కొన్ని స్థలాలలో అమ్మబడుతున్నావు. కొంతమందికి అమ్ముడైపోయావు. కొన్ని విషయాల్లో నీ ఆత్మీయ జీవితం అమ్ముడైపోయింది. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే విషయాల్లో అమ్ముడైపోయావో ఈ రోజున ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ బంధకాల నుంచి విడిపించుకొని బయటికి రా. అమ్మబడిన ప్లేస్ నుంచి బయటికి రా. బయటికి రాగలిగితే నీకు క్షేమాన్ని ఇస్తాడు నా ప్రభు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు అమ్ముడుపోయాడు కొంతమంది. ఆ వాక్యంలో చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. సరే, ఇక్కడ ఆహాబు అనే రాజు దైవజనుడిని పలకరిస్తున్నాడు. ఏమో తెలుసా? దైవజనుడా అని పలికిరి. ఇట్లా ఏమని పలకిస్తున్నాడు దైవజనుడిని? నా పగవాడా. ఎవరు? పాస్టర్ గారు ఎవరు అంటారుకే? దైవజనుడు ఏమంటాడు? నా దైవజనుడా అని పిలవాలి కదా. అయితే ఏలిని వాడా అని పిలవాలి. కానీ ఆహాబు రాజు అని తెలుసా? నా పగవాడా అంటుంటే అప్పుడు ఈయన అంటాడు, నీవు కీడు చేయటానికి అమ్ముడు పోయావు కనుక దేవుని దృష్టిలో చిక్కుబడిపోయావు. శాపం నీ ఇంటి ముంగిట ఉంది, దరిద్రం నీ ఇంటి ముంగిట ఉంది, మరణం నీ ఇంటి ముంగిట ఉంది అని దైవజనుడు చెప్తున్నాడు. దేనికి అమ్ముడు పోయాడంటే ఆహాబు రాజు కీడు చేయటానికి అమ్ముడు పోయాడు. కొంతమంది కీడు చేయటమే పని, మేలు చేయలేడు. కీడు చేయాలని ఆలోచన కలిగి ఉంటారే, వీళ్ళంతా కీడుకి అమ్ముడు పోయారు. ఇలాంటి కీడుకి అమ్ముడు పోతే నిన్ను దేవుడు అతని దేవుని యొక్క సముఖంలో చిక్కుబడిపోతావంట. దేవుని యొక్క సముఖం మంది చిక్కుబడిపోతావు. నీ కుటుంబం చిక్కుబడిపోయింది, నీ బ్రతుకు చిక్కుబడిపోయింది, నీ జీవితం చిక్కుబడిపోయింది. కారణం ఏంటి తెలుసా? నీవు కీడు చేయటానికి అమ్ముడు పోయావు. ఎలా అమ్ముడు పోయాడేనా అంటే తన భార్య అయిన యెజెబెలు మాటలు విని, తన భార్య యెజెబెలు మాటలు విని ఇతను అమ్ముడు పోయాడంట. ఆ వాక్యం కూడా చదవండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. చూసారా? యెహోవా దృష్టికి కీడు చేయటానికి అమ్ముడు పోయాడు. ఎవరి ప్రేరేపణ వల్ల? తన భార్య ప్రేరేపణ వలన. ఈ రోజున దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా నిన్నెవరు ప్రేరేపిస్తున్నారు? వాళ్ళకి శ్రమ. ఏమన్నాడు? మా కీరింట్లో అమ్ముడిపోయాడు. భార్య ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేస్తున్నాడట. అన్నయ్య సఫీరా ఏం చేశారు? పొలం అమ్మి ఏకమై ధనం అంతా వచ్చిన తర్వాత సగం దాచుకొని సగం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఇద్దరు పరిశుద్ధాత్ముడు మోసం చేస్తున్నారు. ఈ రోజున దేవుని మోసం చేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతలు ఇవ్వట్లా, దశంభాగ్యం ఇవ్వట్లా, నీ గుప్పిని పోయి తీసుకొచ్చేవట్లా. నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. అమ్ముడు పోయావు మోసం చేయటానికి. నా ప్రభు చెప్తున్నాడు ఈ రోజున ఏ విషయం అమ్ముడు పోయి తెలుసా?
ఆహాబు రాజు తన భార్య ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయటానికి అమ్ముడు పోయాడు. ఈ రోజు నువ్వు అలాగ అమ్ముడు పోయి ఉంటే, ఒకవేళ సాతాను ప్రేరేపణ చేత అమ్ముడు పోయి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా జీవితంలో దాచుకుంటున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. అమ్ముడు పోయి పరిస్థితి నుంచి బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దగ్గర క్షమాపణ కోరు. క్షమించిన ఆయన అని క్షమాపణ కోరితే ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడిని కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక విషయాలు అమ్ముడు పోయి ఆ వాక్యం కూడా చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. ఆమేన్. దేనికి అమ్ముడు పోరు వీళ్ళు? శకునములు, చిల్లంగతనాలు, ఏమంటే మంత్రాలు, తంత్రాలు, వీటికి అమ్ముడు పోయి శాపాన్ని అనుభవిస్తున్నారు. అమ్ముడు పోయి ఏం చేస్తారు తెలుసా? దేవుడికి కోపం పుట్టిస్తున్నా. లోదేవపడే ఊర్లో మెఫీబోషెతు మాకీరి అంట ఉన్నాడు. అమ్ముడు పోయిన పరిస్థితి. ఈరోజు నీవు అమ్ముడు పోయి దేవుని ఆశీర్వాదం రాకుండా నీకు నీవే అడ్డుగా తయారైపోయావు. ప్రభు చెప్తున్న ఈ రోజున దేవునికి కోపం పుట్టించే పనులు చేస్తే దేవుడు పొరపాటును కూడా నిన్ను క్షమించడు ఆయన. నువ్వు నిజమైన విశ్వాసం అయితే ముహూర్తాలు చూడవు. దేవుడి కొరకు నువ్వు జీవించి ఉంటే, అమ్ముడు పోకుండా ఉంటే ముహూర్తాలు చూడవు, శకునాలు చూడవు, చిల్లంగతనాలు చూడవు, మంత్రాలు గడుచుకునేవే. దేవుడి వాక్యాన్ని హృదయంలో పని చేయాలి. ఆమేన్. ఆ వాక్యం సమృద్ధిగా ఉంటే నీ ఆత్మీయ జీవితము బలపరచబడితే, ఆత్మీయ జీవితం బలపరచబడితే ఇలాంటి వాటికి నువ్వు పొరపాటును కూడా అమ్ముడు పోనే పోవు. ఆమేన్. కనుక ఈ రోజున మాకీరి ఇంట ఉండి అమ్ముడు పోయే పరిస్థితిలో ఉన్నావేమో. నా ప్రభు చెప్తున్నాడు, లే, నువ్వు విడిపించబడి నువ్వు రా. నువ్వు వస్తా అంటే నేను విడిపిస్తాను. హల్లెలూయా. నువ్వు వస్తా అంటే విడిపిస్తాను అంటున్నాడు. మరొక వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేనే పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ ఏమంటారు తెలుసా? నేను పాపమునకు అమ్మబడిన శరీర సంబంధినై ఉన్నాను. దేనికి అమ్మబడ్డాడట? పాపమునకు అమ్మబడ్డాడు. పాపం చేయటానికి నిర్ణయించుకున్నాడు. పాపంలో తోడు తూగుతున్నాడు. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, నేను పాపానికి అమ్మబడి ఉన్నాను అంటున్నాడు. కనుక ఈ రోజున శకునాలకు అమ్మబడ్డాం, ముహూర్తాలకు అమ్మబడ్డాం, వాస్తులకు అమ్మబడ్డాం, కీడు చేయడానికి అమ్మబడ్డాం, పాపానికి అమ్ముడైపోయాం. పాపం చేయటం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. రా, పాపం కమ్ముడుపడ్డా నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు రాగలిగితే ఆయన విడిపించగలిగిన దేవుడు. గట్టిగా చాపట్లో. హల్లెలూయా. ఈ శాపం నుంచి, దరిద్రం నుంచి విడిపించగలిగిన దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. పాపం నుంచి విడిపించబడలేకపోతున్నావా? పాపం ఉండిపోతున్నావా? నువ్వు రావాలన్న ఆలోచన నీకు ఉంటే నిన్ను విడిపించడానికి నా ప్రభు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆలోచన పుట్టాలి. ప్రభా, ఈ పాపం నుంచి నన్ను విడిపించినాయనా, ఈ పరిస్థితి నన్ను విడిపించాయా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ పాపము నుంచి ఆయన విడిపించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె పాపాత్రురాలైన స్త్రీ, ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె యేసు ప్రభు పరిసెడు ఏంటున్నాడు, పరిసెడు ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆమె ఒక అత్తరబుడ్డి తీసుకొని తిన్నగా యేసు ప్రభుని స్థానానికి వెళ్ళింది. వెళ్ళిపోయి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతుంది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరబుడ్డి పగలు కొట్టి ఆయన పాదాలకు రాస్తుంది. ప్రభు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నాయి. గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. పాపం నుంచి విడిపించబడన్న కోరిక, పాపం నుంచి విడిపించబడిన ప్రార్థన, పాపం నుంచి విడిపించబడిన ఒక ఆలోచన నీకు కలిగితే నిన్ను పాపము నుంచి విడిపించడానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. పాపానికి అమ్ముడిపోయి పాపంలో ఉంటూ పాపంలో జీవిస్తే దరిద్రాన్ని శాపాన్ని అనుభవిస్తూ చివరికి నరకానికి వెళ్ళిపోతాం.
నిన్ను నరకానికి పంపించడం నా ప్రభుకి ఇష్టం లేదు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్న సూటిగా, మా కీరింట పాపంలో బంధించబడి పాపానికి అమ్మబడిన నీవు లేచిరా, నిన్ను విడిపిస్తా. హల్లెలూయా. విడిపించి నెమ్మదిని కలుగు చేస్తా, నీ శాంతిని కలుగు చేస్తా అని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున అమ్మబడిన పరిస్థితుల్లో ఉన్నాం. కీడు చేయటానికి, శకునాలు చూస్తానికి, చిలంగతనం మోరతాలు వాచ్ చూస్తానికి, ఏమండి యెహోవా దృష్టికి కీడు చేయటానికి అమ్మబడిపోయావు. వద్దో, నీ పరిస్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, ప్రభు దగ్గర ఒప్పుకో. లే, మాకు ఈ రెంటను ఉండకూడదు ఇక్కడ. ప్రేస్తారా, అమ్మబడిన పరిస్థితులు ఉండకూడదు. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచే సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా నిలబడే సమయము ఆసన్నమైంది. ఇంకా అమ్మబడిన పరిస్థితులు ఉంటూ ఏమండి ఆ దరిద్రాన్ని అనుభవించడం ఎందుకు? నా ప్రభు చెప్తున్నాడు, ఈ రోజున నిన్ను అమ్మబడిన పరిస్థితి నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు కోరుకున్నప్పుడు. రాజైన దావీదు సేబా చెప్తున్నాడు, అయ్యా మా కీరింట ఉన్నాడు, అమ్మబడిపోయాడు, పాపానికి అమ్మబడ్డాను అంటున్నాడు ఇక్కడ రోమపత్రికలో. కనుక ఈ రోజు నన్ను దేనికి అమ్మబడ్డావు? సాతానుకు అమ్మబడ్డావా? నీ జీవితం గల్లంత చేసేస్తాడు. కనుక నిన్ను ఆయన తన స్వరక్తమిచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు, విడిపించుకున్నాడు నిన్ను ఆయన. ఒక రోజున యాకోబు గారు ఏం చేశారంటే ఒక కూర చేస్తా ఉన్నాడు. కూర ఏం కూరది? ఏదో కూర చేస్తాడు. మీరు భలే చెప్పారు చూసినట్టు. మీరు ఎప్పుడు చూసారండి ఆయన కూర చేయటం? చూసారా? వాళ్ళ అన్నకే తెలియలేదు కూర, మీకాడ తెలిసి నాకు అర్థం కాదు. ఏమంటే వాళ్ళ అన్న ఏసేపు ఉన్నాడు కదా, కూర చేస్తా ఉన్నాడు యాకోబు. కూర చేస్తా ఉంటే ఏసేపు చూసాడు. బాయ్ యాకోబు ఏంది నువ్వు చేసే కూర? ఎర్రగా ఉంది ఏంది అంటున్నాడు. ఏసేపుకి తెలియదు, మీకు తెలుసా? చిక్కుడు కూర అంటున్నాడు. ఏసేపు అంటున్నాడు, ఎర్రగా ఉంది ఇంద్రపాయలే, ఏం నువ్వు చేసే కూర ఉంది? గుండ్రంగా ఉన్నాయి, ఏంటి ఎర్రగా ఉన్నాయి అంటే బాగా ఎట చేసాడు నాకు అర్థం కావట్లే. మరి కూర యాకోబు మంచి ఎక్స్పోర్ట్ లాగా ఉన్నాడు చిక్కుడుకాయ కూర చేయటంలో. చిక్కుడుకాయ కూరలో తొక్క తీసి ఇత్తనాలన్నీ అతను ఎప్పుడు చేసాడు, ఏం చేసి తెలియదు కానీ మొత్తం ఎర్రగా ఉన్నాయి. అసలు బాగా రుచికరంగా కనిపిస్తున్నాయి ఆ ఇత్తనాలు కూడా. ఇంత ఉంటాయి ఇత్తనాలు, ఏది ఎర్రగా ఉన్నాయి. అప్పుడు యాకోబు పట్టాడు, అదే చిక్కుడుకాయ కూరలే. హల్లెలూయా. అంటే యాకోబు ఏం చేసి నీకు అర్థం కాదు అనుకుంటా, ఆయన ఏం చేసి నీకు అర్థం కాదు. చిక్కుడుకాయ కూరలే, అయితే నాకు కొద్దిగా పెట్టవా, ఆకలి అవుతుంది పెట్టకపోతే. ఈ కూర పెట్టాలంటే నీ పెద్దరికాన్ని నాకు అమ్మేసేయాలి. నీ పెద్దోడు కదా, నీ పెద్దరికాన్ని నాకు అమ్మేసి. ఏమండి ఇదేమైనా భాగ్యం? అసలు భాగ్యం అనేది. మీ ఇంట్లో ఎవరన్నా వచ్చి అక్క కూర పెట్టాను అనుకో, నీళ్ళు నాకు రాస్తామంటావా? ఏమండి అసలుకి అన్నే అడిగింది, మళ్ళీ పక్కింటోళ్ళు కూడా కాదు. అసలు అవకాశం ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు అమ్ముతాడా, ఎప్పుడు కొనుక్కుందాం, ఏ పని మనిషికి. ఆమేన్. హల్లెలూయా. ఆ మనిషి వచ్చి కూర కదన్నా తీసుకెళ్ళా అనల్లా, ఈ కూర నీకు మొత్తం ఇచ్చేస్తా, నాకేమవుతా మొత్తం నీకే ఇచ్చేస్తా. నీ పెద్దరికాన్ని అమ్మేస్తే, నీ జ్యేష్ఠత పక్కన అమ్మేస్తే ఇచ్చేస్తా. అప్పుడు వేసేమని తెలుసా? అమ్మేస్తా పో, నా జ్యేష్ఠత పక్కన నీకు అమ్మేస్తా, ఆ కూర ఇచ్చేసేయి అనగలే. నేను కూర ఆయన దోషుల్లో పెట్టాడు, ఆయన జ్యేష్ఠత పక్కుని అమ్మేసి పెద్దోడికి పెడిక. ఇద్దరికి కొన్ని సెకండ్లే తేడా పుట్టడంలో. ఏసేపు ముందు పుట్టాడు, తర్వాత కొన్ని సెకండ్ల తర్వాత యాకోబు పుట్టాడు. జస్ట్ రోజులు కాదు, క్షణాలు తేడా. ఆ క్షణాలు కొనేసాడు. హల్లెలూయా. క్షణాలు కొనేసి సాతాను కూడా మిమ్మల్ని క్షణాలు కొనేస్తాడు. మిమ్మల్ని కొనటానికి కూడా రోజులు అవసరం లేదు, క్షణాలే. ఇప్పుడు క్షణాలు అమ్మేసాడు, తీసేసుకోపా. జ్యేష్ఠత పక్కన అమ్మేసాడు. ఆ వాక్యం గురించి ఒకసారి రాయబడింది. అమ్మారు చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న యేసేపు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో లేకుండా చూచుకొనుడి. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసాడు. అమ్మబడ్డాడు యేసేపు, భ్రష్టుడైపోయాడు.
నువ్వు అమ్ముకున్నావా? సాతానికి నిన్ను అమ్ముకున్నావా? కీడుకు అమ్ముకున్నావా? పాపానికి అమ్ముకున్నావా? శకునాలకు అమ్ముకున్నావా? ముహూర్తాలకు అమ్ముకున్నావా? నీవు భ్రష్టుడివే. భ్రష్టత్వం నుంచి ప్రభుని విడిపించడానికి ప్రభు అంటాడు, లేచిరా ప్రభా, ఈ అమ్ముడైన పరిస్థితి నుంచి ఆయన విడిపించిన ఆయన అని ప్రార్థన చేయి, కోరుకో. నీ కోరిక యావత్తును ఆయన సిద్ధింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఒకవేళ మీలో ఉండకుండా చూచుకుని, అలాంటి వారితో సహవాసం చేస్తే అట్టానే ఉంటుంది. తాగుబోతుడితో సహవాసం చేస్తే దంసప్ తాగుతాడా? పేకాట ఆడేవాడితో సహవాసం చేస్తే ఏమాడతాడు వీడు? పేకాట ఆడతాడు. సినిమా చుట్టూ తిరిగేవాడితో సహవాసం తీసి సినిమాలు చూస్తాం. అబద్ధాలు ఆడేవాడు తిరిగితే అబద్ధాలు ఆడతాం. మనకి ఇలాంటి భ్రష్టత్వం నీకు రాకుండా ఉండాలంటే, అమ్ముడు కాకుండా ఉండాలంటే నీవు దేవుని వైపు చూసే సమయము ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మాకీరు ఎంత ఉన్నాడు, అమ్మబడిన పరిస్థితి. ఈరోజు నీవు అమ్మబడిపోయావు, కీడు చేయటానికి అమ్మబడిపోయావు, సమస్త దుర్నీతికి అమ్మబడిపోయి శాపాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నావు. కానీ ఈ పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయలేకపోతున్నావు. ఒక దరిద్రుడు ప్రార్థన చేస్తున్నాడు, పాపమే నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకోవచ్చు, పాపినైన నన్ను కరుణించు ప్రభువా, పాపిన నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆ మనిషి. చేయి, ప్రార్థన చేయి. దేవునికి ఇవ్వాల్సిన వాగ్దానాలు తప్పిపోయావు, దేవునికి ఇవ్వాల్సిన వెనక్కి వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త, అమ్ముడు పోయావు. దేవుని పని విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నావు, దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? అమ్ముడు పోయావు. నువ్వు అమ్ముడు పోతే దేవుడు నిన్ను దీవించడు. నువ్వు అమ్ముడు పోతే దేవుని యొక్క రాజ్యం నీ సొంతం కాదు. దేవుడి రాజ్యంలో ప్రవేశించాలన్నా, పరలోక రాజ్యంలో నీవైనా నీ కుటుంబాన్ని చేర్చబడాలన్నా నీ అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడాలి. మొదటగా ఇది తెలుసా? తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు అని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? అమ్మబడ్డిన పరిస్థితి గురించి నేను విడిపిస్తాను. నువ్వు కోరుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తే నేను విడిపిస్తాను. రాజైన దావీదుకి సమాచారం సీబా అనే వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా, యోనాతాను కుమారుడు, కుంటి కాలు కలిగిన వాడు మెఫీబోషెతు మా కీరు వెంట ఉన్నాడు. అంటే అమ్మబడిన పరిస్థితులు ఉన్నాడు, అతను ఎవరు విడిపించలేకపోతున్నారు. అంటే రాజు దావీదు అంటాడు, నేను చెప్తున్నాను, విడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా ప్రభు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. గట్టిగా తప్పని కొట్టాందరూ కూడా నీ శాపం నుంచి, నీ దరిద్రం నుంచి ఆయన విడుదల కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. మనకి ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా, అమ్మబడిన పరిస్థితుల్లో ఉన్నాను, కీడుకు అమ్మబడ్డాను, శకునాలకు అమ్మబడ్డాను, శాపానికి దరిద్రానికి అమ్మబడ్డాను, పాపానికి అమ్మబడ్డాను, ప్రభువా నన్ను విడిపించు అని ప్రార్థన చేసుకోగలిగితే రాజైన దావీదు మెఫీబోషెతును విడిపించినట్లుగా నా తండ్రి అయిన దేవుడు నిన్ను నీ పాపపు స్థితి నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. కనుక అందరూ తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం కలిగిన వారు, ప్రభువా, మాతో ఈ రోజున మెఫీబోషెతు గురించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఒక్కొక్క అంశం, లోదేబారిన స్థలములో ఉన్న మెఫీబోషెతు ఆహారాల పరిస్థితులు క్షీణించిపోతూ బలహీనపడుతున్నాయి. నా ప్రభు చెప్తున్న లోదేబారిన ఆహార స్థలం వచ్చి దేవుడి సన్నిధికి రా, మా కీరింట ఉన్నాడయ్యా. ఆమెబడ్డ పరిస్థితి, పాపాలకు అమ్మబడిన పరిస్థితి, శకునాలకి కీడుకు అమ్మబడిన పరిస్థితులు ఉన్నాయో నా ప్రభు దగ్గర వేడుక. పాపం నుంచి విడిపించగలిగిన వాటిని ప్రకటిస్తున్నా. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధానికి వందనాలు. వాక్యం బట్టి జీవితాల్లో మరి బలహీనతను చేపట్టుకున్నట్టుగా ఇప్పుడు ఇలాంటి బలంత రోగమని ప్రేక్షిస్తున్నాము. ప్రతి మైగ్రేన్, ప్రతి స్పాండైటిస్ ప్రభా, ప్రతి అపెటైటిస్ ఇప్పుడు
ప్రతి క్యాన్సర్ గడ్ లైన్ అయిపోయాడు కాక, ప్రతి HIV పేషెంట్ హీల్ దగ్గర మాకు చేసే, ప్రతి అల్సర్, ప్రతి BP, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక. రాత్రి బిరి బాక్షాలప ప్రతి థైరాయిడ్ సమస్య విడిపించండి, ప్రతి గుడ్డి సమస్య నుంచి విడిపించండి. గర్భిణీ లేని బిడ్డకి గర్భఫలం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం గారి బిడ్డకి వివాహం దాయిచ్చేయండి, ఉద్యోగాల బిడ్డలకు ఉద్యోగం దాయిచ్చేయండి ప్రభా. చదువుతున్న బిడ్డ చదువులో తమ స్థితిని కలుగు చేయండి. ఏశ్వర ప్రతి మోకాలు నడువునప్పుడు ఇప్పుడే ప్రతి కుటుంబం ఇప్పుడే ఇంట్లోంచి ఒంట్లోంచి ప్రతి సమస్య, ప్రతి రోగం, ప్రతి శాపం ఇప్పుడు ఆ కుటుంబం నుంచి విడిచిపెట్టాలి పోవుడు ఏ బలహీన చేపట్టుకున్నాడు ఇప్పుడే బలహీన ఇప్పుడే అద్భుతం విడుదల కలుగు చేసి నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోండి. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవోదయ సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.